హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ పార్ట్ 32 ఉషా పరిణయము. శోణితపురపు సరిహద్దుల్లో నుంచి పుర మధ్యలోకి ప్రవేశించిన శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న నారదుని వంక చూసి, మహర్షి, అనిరుద్ధుడిని బంధించి ఉంచిన భవనం మీకు తెలుసు కదా, దాన్ని నాకు చూపిస్తే మనం ఇక్కడకు వచ్చిన పని పూర్తి చేసుకుని ముందుకు సాగుదాం అన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటూ ఉండగానే అప్సరస అయిన చిత్రలేఖ ఆకాశ మార్గాన అక్కడికి వచ్చి నారద శ్రీకృష్ణులకు నమస్కరించి తనను తాను పరిచయం చేసుకొని, దేవదేవా శ్రీకృష్ణ, ఆ దారి నేను చూపిస్తాను, నా వెంట రండి. అదిగో ఆ కనిపించేదే బాణాసురుడి అంతఃపురం. ఉషా అనిరుద్ధులు ఆ భవనంలోనే బంధింపబడి ఉన్నారు. మీరు ఇక నిస్సంకోచంగా ఆ భవనంలోకి ప్రవేశించండి అని మనవి చేసింది. శ్రీకృష్ణ బలరామాదులు వస్తున్నారని గమనించిన కారాగార రక్షకులు తలుపులు బార్లంగా తెరిచి తలో ప్రక్కకు తప్పుకున్నారు. శ్రీకృష్ణుడు, బలరాముడు, గరుత్మంతుడు, ప్రద్యుమ్నుడు కారాగారంలోకి ప్రవేశించారు. నారదుడు మాత్రం ఇప్పుడే వస్తానంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎదురుగుండా గరుత్మంతుడు కనిపించేసరికి అనిరుద్ధుడి ఒంటి చుట్టంతా ఆవరించి ఉన్న నాగబంధాలన్నీ ఒక్కసారిగా ఊడిపోయి మామూలు బాణాలులాగా మారిపోయి నేల మీదికి రాలిపోయాయి. అనిరుద్ధుడు ఆనందంగా ముందుకు వచ్చి తాతగారి పాదాలకు నమస్కరించి, దేవదేవా, మీరు వస్తారని నాకు తెలుసు. మీ ముందు దేవేంద్రుడు కూడా నిలవలేడు. ఈ బాణాసురుడెంత అంటూ మళ్ళీ నమస్కరించాడు. శ్రీకృష్ణుడు అనిరుద్ధుణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకొని తన అమృత హస్తంతో అతడి ఒళ్ళంతా ప్రేమగా తడిమాడు. దాంతో అనిరుద్ధుడి శరీరంలో మిగిలిపోయిన బాధలన్నీ పూర్తిగా తొలగిపోయి అతడు నూతన కాంతితో ప్రకాశించాడు. ఆ తరువాత అనిరుద్ధుడు బలరాముడికి, గరుత్మంతుడికి, తన తండ్రి అయిన ప్రద్యుమ్నుడికి వరుసగా నమస్కరించి ఆశీస్సులు అందుకున్నాడు. ఈలోగా ఉషాదేవి చెలికత్తెలు ఆమె చుట్టూ చేరారు. ఉషాదేవి మాత్రం వారిని తప్పించుకుంటూ అనిరుద్ధుడికి నమస్కారం పెట్టిన క్రమంలోనే తను కూడా పెద్దలందరికీ నమస్కారాలు పెట్టింది. మామగారైన ప్రద్యుమ్నుడికి నమస్కారం పెట్టేటప్పుడు మాత్రం ఆమె పూర్తిగా సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి, శ్రీకృష్ణ, ఏమీ లేదు, దేవేంద్రుడు రమ్మంటే వెనక్కు వెళ్ళా. నువ్వు నీ మనవన్ని మళ్ళీ కలుసుకున్నందుకు, ఘోర రాక్షస విజయం సాధించినందుకు ఆయన నిన్ను అభినందిస్తున్నాడు. ఆ మాటే నీకు చెప్పమన్నాడు అని మనవి చేశాడు. ఇంతలో ఉషా అనిరుద్ధులు వచ్చి నారద మహర్షికి పాదవందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆయన వారిని ఆశీర్వదిస్తూ కొంచెం హాస్యం కూడా కలిపి ఇలా అన్నాడు, శ్రీకృష్ణ, మొత్తానికి నువ్వు నీ మనవడు కలిసి మీ బల పరాక్రమాలతో ఈ ఉషాదేవిని గెలుచుకున్నారు కనుక ఇది స్వయంవరం కాదు, కన్యాదానము కాదు, వీర్య శుల్క వివాహమే అవుతుంది. వీర్య శుల్క వివాహం అంటే పరాక్రమంతో గెలిచి కన్యను వివాహం చేసుకోవటమే కదా. కనుక నువ్వు ఇప్పుడు దగ్గర ఉండి ఈ ఉషా అనిరుద్ధులు ఇద్దరికి శాస్త్రోక్తంగా వీర్య శుల్క వివాహం సంపూర్ణంగా జరిపించాలి. ఎందుకంటే వివాహాలలో ఆడవారు పాడుకునే బియ్యాల వారి పాటలన్నీ వినాలని నాకు ఉబలాటంగా ఉంది. ఆ పాటల్లో రెండు పక్షాల వియ్యాల వారు ఒకరినొకరు బాగా ఎత్తి పొడుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంలో ఆ ఎత్తి పొడుపులు ఇంకా రసవత్తరంగా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఆ పాటలు వినాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. అందుకే ఈ వివాహాన్ని నిండుగా నింపాందిగా జరిపించమని నేను కోరుకుంటున్నాను. ఈ చివరి మాట వినేసరికి అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. శ్రీకృష్ణుడు కూడా వారితో కలిసి నవ్వుతూ, నారద మహర్షి, మొదటి నుంచి ఈ కయ్యానికి ఆజ్యం పోసి బియ్యం కలిపి ఆనందిస్తున్న వాడివి నువ్వే కదా. నీదే అసలైన పెత్తనం. ఆ పెళ్లి ఏర్పాట్లు నువ్వే త్వరగా చెయ్యి అన్నాడు. ఇంతలో మంత్రి కుంభాండు విస్తారమైన వివాహ సంబరాలను, దానికి తగిన పరివారాన్ని వెంటబెట్టుకుని పరుగున అక్కడికి వచ్చి రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణుడికి నమస్కరించి ఇలా మనవి చేశాడు, ప్రభు శ్రీకృష్ణ, మహావీర, నేను నిన్ను శరణు పొందుతున్నాను, చేతులు జోడించి యాచిస్తున్నాను, ప్రసన్నుడివై నువ్వు మా అందరినీ రక్షించు అని. శ్రీకృష్ణుడు నవ్వుతూ సమాధానం ఇలా చెప్పాడు, మహామంత్రి కుంభాండ, మేము నీకు పూర్వమే అభయం ఇచ్చేశాం. నువ్వు మాకు చేసిన ఉపకారం ఏమిటో నారద మహర్షి ద్వారా మాకు ముందే తెలిసింది. మా అనిరుద్ధుడి ప్రాణం నిలిపిన వాడివి నువ్వే. ఈ పుణ్యం ఊరికే పోదు.
బాణాసురుడికి వారసులు లేరు. ఈ రాజ్యాన్ని మేమే గెలుచుకున్నాం. మేమే ఈ రాజ్యాన్ని నీకు దానం చేస్తున్నాం. ఇక నుంచి ఈ శోణితపుర సామ్రాజ్యానికి నువ్వే చక్రవర్తివి. బంధు పరివార సమేతుడవై సంతోషంగా రాజ్యమేలుకో. మా అండదండలతో దీర్ఘాయుష్మంతుడవై సుఖంగా ఉండు. ఈ ఉషా కళ్యాణ వ్యవహారాలను కూడా నీ చేతులతో నువ్వే జరిపించు అని. శ్రీకృష్ణుడు ఆజ్ఞ మేరకు కుంభాండు మహారాజే ఉషా కళ్యాణానికి మంచి నక్షత్రం చూసి పెద్ద ఏర్పాటు చేశాడు. ఆ కళ్యాణానికి రాక్షస వర్గాలు మాత్రమే కాక యక్ష కిన్నరాది దేవతా వర్గాలు కూడా విస్తారంగా వచ్చారు. వివాహం చాలా వైభవంగా జరిగింది. ఆ వివాహంలో ఎవరు వెలిగించకుండానే హోమగుండంలోని అగ్నిదేవుడు స్వయంగా వెలిగాడు. అది అందరికీ ఆశ్చర్యమైంది. ఆ తరువాత నారదుడు కోరుకున్నట్లుగానే గంధర్వులు, కిన్నరులు, రాక్షస గాయకులు రకరకాల గానాలతోనూ నాట్యాలతోనూ ఆ వివాహాన్ని బాగా రక్తి కట్టించారు. ఆ వివాహానికి వచ్చిన ప్రముఖులలో బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు కూడా ఉన్నారు. వివాహ క్రతువు పూర్తయినాక వారందరూ ఆశీస్సులు అందించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. అలా వివాహ క్రతువంతా ఆనందంగా పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు శోణితపురంలో ఊరి వెలుపల నివసిస్తున్న మహాదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ వివరించి మేము ఇక ద్వారకా నగరానికి బయలుదేరుతాము అని అనుమతిని తీసుకొని వెనక్కి వచ్చి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. ఈ తరుణంలో నూతన రాజైన కుంభాండు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి సవినయంగా ఇలా మనవి చేశాడు. ప్రభు శ్రీకృష్ణ, పూర్వం బాణాసురుడి దగ్గర అపూర్వమైన గోజాతి ఒకటి ఉండేది. ఆ గోవుల పాలు త్రాగితే మానవులకు కూడా దేవతలతో సమానమైపోయేవారు. ఇక ఆ పాల రుచి కూడా లోకోత్తరం. ఆ గోవుల అందాలు కూడా చాలా అద్భుతం. అటువంటి ఆ గోవుల్ని ఒకప్పుడు వరుణదేవుడు తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు అవి ఆయన ఆధీనంలో ఉన్నాయి. నువ్వు గోప్రియుడివి కనుక నీకు నేను మనవి చేసేది ఏమిటంటే, నువ్వు శోణితపుర రాజ్యాన్ని స్వీకరించకపోయినా ఆ దేవజాతి గోవులను నువ్వు స్వాధీనం చేసుకుంటే ఎంతో బాగుంటుంది. అందుకే నీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. తరువాత నీ చిత్తం అని. శ్రీకృష్ణుడు పైకి ఏమీ మాట్లాడలేదు. కానీ దేవజాతి గోవులు అనేసరికి ఆయనకు కూడా కొంచెం ఉబలాటం కలిగింది. పైకి ఏమీ చెప్పకుండా పెళ్లివారి ప్రయాణాలకు కావలసిన ఏర్పాట్లన్నీ చేశాడు. ప్రయాణ సమయానికి పార్వతీదేవి స్వయంగా వచ్చి ఉషాదేవిని దీవించి ఆమెకు శీఘ్ర గమనం చేయగల మయూర వాహన రథాన్ని ఒకదాన్ని బహూకరించి, దీంట్లో నువ్వు అత్తవారింటికి వెళ్ళవమ్మా, నీ కాపురమంతా హాయిగా ఉంటుంది అని దగ్గర ఉండి వీడ్కోలు చెప్పింది. శ్రీకృష్ణుడు దానికి చాలా సంతోషించి అందరికీ నేల మీద ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లన్నీ కట్టుదిట్టంగా చూసి అనిరుద్ధుణ్ణి మాత్రం తనతో పాటు గరుత్మంతుడి మీదకు వచ్చేయమన్నాడు. వరుణలోక యుద్ధం. ఈ మాట గరుత్మంతుడి మీద నలుగురు ఉన్నారు. వారే శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు. వారు నలుగురు కూర్చునేసరికి గరుత్మంతుడు రివ్వున పైకి లేచాడు. ఆ దాటి అనేక విమానాలు ఒకేసారి పైకి లేచినట్లుగా ఉంది. చుట్టుప్రక్కల ఉన్న చెట్లన్నీ ఊగిపోయాయి. దుమ్ము ఉవ్వెత్తున లేచింది. చుట్టూతా చీకటి పడ్డట్లయింది. గరుత్మంతుడు ఇంత దాటిగా పైకి లేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు నవ్వుతూ గరుత్మంతుని వీపు తట్టుతూ పశ్చిమ దిక్కుగా పోదామన్నాడు. శ్రీకృష్ణుడు ఈ మాట అనేసరికి ఆయన భావం ఏమిటో గరుత్మంతుడికి మిగిలిన ముగ్గురికి కూడా అర్థమైంది. గరుత్మంతుడు రెట్టించిన వేగంతో పశ్చిమ దిక్కుకు సాగాడు. కొద్దిసేపట్లోనే పశ్చిమ సముద్ర తీరము, అక్కడ పచ్చిక బయళ్ళు, వాటిలో మేస్తున్న దేవజాతి గోవులు కనిపించాయి. వాటిని చూడగానే శ్రీకృష్ణుడికి కళ్ళు మెరిశాయి. ఆయన గరుత్మంతుడితో ఇలా అన్నాడు. గరుడా, గమనించావా? కుంభాండు వర్ణించిన దేవజాతి గోవులు అవే. వీటి గురించి ఎలా తెలిసిందో కానీ మా సత్యభామాదేవికి కూడా తెలిసింది. నేను ఇక్కడికి బయలుదేరే ముందు ఆమె నాతో ఇలా అంది. ప్రభు, బాణాసురుడి దగ్గర ఉన్న దేవజాతి గోవుల పాలు త్రాగితే ముసలివారు కూడా పడుచువారైపోతారట. పైగా వారు అమరులైపోతారట. కనుక మీకు వేరే ఇబ్బంది ఏమీ లేకపోతే ఆ గోవులను నా కోసం తెచ్చిపెట్టండి అని. మా సత్యభామ దేవి కోరికను ఎలా కాదంటాను? కనుక నువ్వు వెళ్ళి ఆ గోవులను తోలుకొని మన దగ్గరకు తీసుకువస్తే బాగుంటుంది అని. ఆ మాటలు విని గరుత్మంతుడు నవ్వి ఇలా అన్నాడు. దేవదేవా, నేను క్రిందికి దిగితే నా రెక్కల గాలికి కొండలే కదిలిపోతాయి. ఇక ఈ ఆవులు ఎక్కడ నిలబడతాయి? నేను నేల మీదికి దిగే లోపలే అవి పారిపోయి వరుణుడి కోటలోకి వెళ్ళిపోతాయి. కనుక తమరు వేరే ఏదైనా ఉపాయం చూస్తే బాగుంటుంది అని.
ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు, నువ్వు చెప్పింది నిజమే, మనమే ఆ కోట మీదికి వెళ్ళిపోదాం, అక్కడి వాళ్ళతో మాట్లాడి ఆ గోవులు తెచ్చుకుందాం అన్నాడు. గరుత్మంతుడు అదే వేగంతో వరుణదేవుడి కోట వైపు వెళ్ళిపోయాడు. కాని కోటకు కాపలా కాస్తున్న దుర్గ రక్షకులు ఎవరో క్రొత్తవారు అనుమతి లేకుండా లోపలికి వస్తున్నారని భావించి పెద్దగా అరుపులు అరుచుకుంటూ గరుత్మంతుడి మీదికి, దాని మీద కూర్చున్న నలుగురి మీదికి దాడికి దిగారు. వేల సంఖ్యలో మీద పడుతున్న ఆ వరుణలోక వీరుల మీదికి గరుత్మంతుడే విజృంభించాడు. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్న గరుత్మంతుడి దాటికి తట్టుకోలేక కొద్దిసేపట్లోనే వెనుదిరిగి తమ కోటలోకి పారిపోయి తమ సేన నాయకులతో చెప్పుకున్నారు. ఈ మాట కోట తలుపులు తెరుచుకొని కోటకు ఉన్న అనేక ద్వారాల నుంచి 66,000 రథాలు, దానికి తగ్గ యుద్ధ వీరులు, వారికి తగ్గ ఆయుధాలతో సహా వచ్చి భీకరంగా దాడి చేశారు. ఈ మాట గరుత్మంతుడే కాక అతడి మీద నిలబడి ఉన్న నలుగురు వీరులు కూడా బాణవర్షాలు కురిపించి ఆ వరుణ మహాసైన్యాన్ని కొద్దిసేపట్లోనే తుత్తునియలు చేశారు. ఈ వార్త తెలిసిన వరుణదేవుడు మండిపడి తనే స్వయంగా దివ్యరథం ఒకటి ఎక్కి పెద్ద ధనస్సు చేత పట్టుకుని శ్రీకృష్ణుడికి ఎదురుగా నిలబడ్డాడు. ఆయన నెత్తి మీద పెద్ద తెల్లని గొడుగు ఉంది. దాని మీద నుంచి నిరంతరంగా నీళ్లు కారుతున్నాయి. ఆయన కోపంగా చూస్తూ శ్రీకృష్ణుడికి సవాలు విసురుతున్నట్లుగా యుద్ధ సూచికంగా ధనుష్టాకారం చేశాడు. ఆయనతో పాటు ఆయన చుట్టూతా ఉన్న పుత్ర పౌత్ర పరంపర కూడా యుద్ధానికి సన్నద్ధమై సిద్ధంగా ఉంది. వరుణదేవుడు అక్కడితో ఆగలేదు. యుద్ధ శంఖం పూరించి సూటిగా శ్రీకృష్ణుడి మీదికే బాణాలు గుప్పించేశాడు. అతడి పరివారం అతన్ని అనుసరించింది. దానికి ప్రతిగా శ్రీకృష్ణుడు పాంచజన్య శంఖం పూరించి వరుణపక్షం వారి బాణాలన్నింటినీ తన బాణాలతో దారిలోనే తుంచివేశాడు. వరుణదేవుడు జంకలేదు. యుద్ధం ఘోరంగా కొనసాగింది. కొద్దిసేపటిలోనే శ్రీకృష్ణుడు ఒక ప్రత్యేక బాణాన్ని తీసి ధనస్సుకు సంధించి, వరుణదేవా, ఇది నారాయణాస్త్రం, నీ సంహారం కోసమే దీన్ని ప్రయోగిస్తున్నాను, కాచుకో అని గర్జించి బాణం వదిలిపెట్టాడు. వరుణదేవుడు నారాయణాస్త్రాన్ని గుర్తుపట్టాడు. అయినా కూడా ఆయనలోని ఆవేశం తగ్గక తన వారుణాస్త్రాన్ని ఎదురు ప్రయోగించాడు. నారాయణాస్త్రంలో నుంచి అగ్ని జ్వాలలు ఎగజిమ్ముతున్నాయి. వారుణాస్త్రంలో నుంచి ఏనుగు తుండాల వంటి పెద్ద పెద్ద జలధారలు వర్షించి ఆ జ్వాలలను కమ్మేస్తున్నాయి. కానీ అదేమి విపరీతము, ఆ జలధారలన్నీ నారాయణాస్త్రం దగ్గరికి వచ్చేసరికి ఆజ్యధారలుగా మారాయేమో అన్నట్లుగా ఆ జలధారలు బగ్గున మండసాగాయి. నారాయణాస్త్ర జ్వాలలకు తోడు ఈ వారుణాస్త్ర జ్వాలలు కూడా విజృంభించేసరికి వరుణ సైన్యం నిలువునా కాలిపోసాగింది. పరిస్థితి విషమించి తన సైన్యం ఇంచుమించుగా నిర్మూలన అయిపోతున్న దశలో వరుణదేవుడికి గర్వం దిగి కళ్ళు తెరుచుకొని తను చేసిన పొరపాటు అర్థం చేసుకొని ధనస్సు పక్కన పారేసి 2 చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తూ ఇలా విన్నవించసాగాడు. దేవదేవా, జగన్నాథ, నారాయణ, వాసుదేవ, శ్రీకృష్ణ, నన్ను మన్నించు, శాంతించు. నువ్వు సహజంగానే సత్వగుణమూర్తివి. అటువంటి నువ్వు ఇప్పుడు ఇలా తమో గుణాన్ని ఆశ్రయించి నా మీదకు విరుచుకుపడటం నీకు తగదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తానికి ఆదికర్తవు నువ్వే. నీలో నుంచి వచ్చిన పదార్థాలలో అందరికంటే జ్యేష్ఠుణ్ణి నేనే. కనుక నువ్వు నా మీదికి యుద్ధానికి వస్తే అది నీ మీద నువ్వే యుద్ధం చేసుకున్నట్లు కాదా? అగ్ని దహించగలదా? సృష్టి ప్రారంభంలో మొట్టమొదట జలమే జన్మించింది. అది వేదమే స్వయంగా చెబుతుంది. ఆ జలంలో నుంచే ఇతర భూతాలు, ఇతర జీవులు క్రమక్రమంగా వికాసం చెందాయి. కనుక నేను మీకు జ్యేష్ఠ పుత్రుడు వంటి వాణ్ణి. తండ్రి పుత్రుణ్ణి సంహరించాలి అని చూడడం న్యాయమా? నేను కొంచెం తొందరపడ్డ మాట వాస్తవమే. కానీ ఎందుకు తొందరపడ్డానంటే, నువ్వు నాకు ఈ జలలోకం మీద ఆధిపత్యం ఇచ్చావు. దానిని రక్షించుకునే ప్రయత్నంలో ఇలా నీ మీదికి నేను దూకాను. నిజానికి ప్రభువులందరికీ ప్రభువు నువ్వే. నీ ఆధిపత్యం ముందు ఎవరి ఆధిపత్యము చెల్లదు. ఆ విషయం నేను కొంచెం ముందుగానే గుర్తించి ఉండవలసింది. అయినా నీ ఆశ్రిత వర్గంలో ఉన్న నన్ను ఇంత తీవ్రంగా దండించడం నీలాంటి క్షమాగుణమూర్తికి తగిన పని కాదు. దేవా, నిజానికి జీవులలో క్రోధాది దుర్గుణాలను ప్రవేశపెట్టేది నీవే. వారు దానికి వశులైనాక వారిని దండించేది కూడా నువ్వే. ఇవాళ నా విషయంలో ఇదే జరుగుతుంది. ఇలా నువ్వే తప్పు చేయించి నువ్వే దండించడం న్యాయమా? కనుక దేవా, నిన్ను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు అని.
ఈ స్తోత్ర వాక్యాలను విన్న శ్రీకృష్ణుడు వరుణుడి దేవుల్లో వచ్చిన పరివర్తనకు తృప్తి పడినా కూడా ఇంకా కొంచెం పరీక్షించాలనే ఉద్దేశంతో నవ్వుతూ, వరుణా, ఈ యుద్ధం ఆగాలంటే నీ దగ్గరున్న దేవలోక గోవులను నాకు ఇచ్చే చాలు అన్నాడు. అది విన్న వరుణదేవుడు గతుక్కుమని దీనవదనుడై ఇలా మనవి చేశాడు. దేవా శ్రీకృష్ణ, నీ మాట దాటరానిది, కానీ నా మనవి ఒకటున్నది. నేను పూర్వం బాణాసురుడితో ఒక ఒప్పందం చేసుకున్నాను. ఈ దేవతా గోవులు మానవలోకంలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే నేను బాణాసురుణ్ణి బ్రతిమాలి ఈ గోవులను తెచ్చుకున్నాను. ఆ సందర్భంగా నా కంఠంలో ప్రాణాలుండగా ఈ గోవులను వేరే ఇంకెవ్వరికీ ఇవ్వను అని నేను బాణాసురుడి దగ్గర సత్య ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ప్రతిజ్ఞ చేసి తర్వాత దానిని భంగపరిచిన వారికి ఎటువంటి ఘోర నరకాలు వస్తాయో నీకు తెలియని విషయం కాదు. ఆ నరకాలను నేను భరించలేను. కనుక ఈ గోవులు కావాలని నువ్వు గట్టిగా అనుకుంటే నువ్వు నన్ను సంహరించి వాటిని తీసుకొని వెళ్ళిపో. నేను ఎదురు తిరగను. నన్ను రక్షించాలనుకుంటావో గోవులే ముఖ్యం అనుకుంటావో ఇక నీ దయ అని. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు విశాలంగా నవ్వుతూ ఇలా అన్నాడు. వరుణదేవా, జలప్రభు, నువ్వు సత్యసంధుడివని నాకు తెలుసు. నాకు నీలోని పరివర్తనే ముఖ్యం, కానీ గోవులు ముఖ్యం కాదు. నేను వచ్చిన పని నెరవేరింది. నీ గోవులు నీ దగ్గరే ఉండని. నువ్వు సుఖంగా ఉండటమే నాకు కావాలి. అందుకోసమే మా సత్యభామాదేవి అడిగినా కూడా ఈ గోవుల కోసం నేను పట్టుపట్టడం లేదు. నీకు శుభమగుగాక అని. ఈ అనుకుని పరిణామానికి వరుణదేవుడు సంతోషంగా తబ్బిబ్బై మంగళవాద్యాలు మ్రోగింపచేసి శ్రీకృష్ణుడికి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి అర్చనలు చేశాడు. ఆ తర్వాత బలరాముడికి కూడా అటువంటి సేవలు చేశాడు. ఆకాశంలో ఉండి కృష్ణ వరుణ యుద్ధాన్ని గమనిస్తున్న దేవతా సంఘాలు, మహర్షి సమూహాలు కూడా శ్రీకృష్ణుడి యొక్క ఈ అపూర్వ దయామయ చర్యకు పరమానందపడి శ్రీకృష్ణుని అనేక రకాలుగా అభినందించారు. దారిలో ఉన్న నారద మహర్షి శ్రీకృష్ణుడి దివ్యలీలలను మరింత విశేషంగా గానం చేశాడు. ద్వారకకు శ్రీకృష్ణుడి పునరాగమనము. శ్రీకృష్ణుడు వారందరి పట్ల ప్రసన్నంగా మందహాసాలు చేస్తూ వరుణదేవుడి దగ్గర, దేవేంద్రుడి దగ్గర సెలవు తీసుకుని వెనుదిరిగి ద్వారకకు ప్రయాణమయ్యాడు. సెలవు పుచ్చుకున్న దేవతలు, నారదుడు వెనక్కి పోలేదు. వాళ్ళు కూడా శ్రీకృష్ణుడి వెంటే ద్వారకా నగరానికి వచ్చేశారు. ద్వారకా నగరం దగ్గర పడుతూ ఉండగా శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ ధ్వనితో శ్రీకృష్ణుడు జయించి తిరిగి వస్తున్నాడని గ్రహించిన ద్వారకా నగర పౌరులు పెద్ద ఎత్తున స్వాగత సన్నాహాలు చేసుకుంటూ ఊరంతా అలంకరించుకుంటూ ఊరి వెలుపలికి వచ్చి శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూడసాగారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్న దేవతా సమూహాలతో సహా ఊరి వెలుపల ఉన్న ఉద్యానవనంలో ముందుగా దిగాడు. అక్కడ ఆయన గరుత్మంతుడి మీద నుంచి క్రిందకు దిగి ఊరిలోకి నడిచి ఊరేగింపుగా తన భవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడితో పాటు వివిధ దేవతా వర్గాల వారు ద్వారకా నగర వాసులకు ప్రత్యక్షంగా దర్శనమిస్తూ శ్రీకృష్ణుడి వెంట ఆయన భవనంలోకి నడిచారు. ఆ సమయంలో ఆ దేవతా విమానాలన్నీ ఆకాశంలో గిరికిలు కొట్టాయి. వాటిల్లో కొన్ని గజాకారంలోను, కొన్ని అశ్వాకారంలోను, కొన్ని వృషభాకారంలోను, ఇలా రకరకాల ఆకారాలలో పుర ప్రజలందరికీ ప్రత్యక్షంగా కనిపించాయి. ఇలా నేల మీద దేవతలను, నింగిలో దేవతా విమానాలను ప్రత్యక్షంగా దర్శించిన ద్వారకాపురవాసులు ఆనంద పరవశులై శ్రీకృష్ణుని రకరకాలుగా ఇలా కీర్తించసాగారు. ఈ శ్రీకృష్ణుడి వల్ల కదా మనం దేవతలందరినీ ప్రత్యక్షంగా దర్శించగలుగుతున్నాం. ఈ శ్రీకృష్ణుని వల్ల కదా మనం ఏ భయము బాధ లేకుండా జీవించగలుగుతున్నాం. ఈ శ్రీకృష్ణుడు కదా బాణాసురుడంతటి మహావీరుణ్ణి గెలవగలిగాడు అని ఈ విధంగా ఆ పౌరులు ఎవరికి తోచినట్లు వారు శ్రీకృష్ణుని గానం చేస్తూ శ్రీకృష్ణ బలరామాదులను పూజిస్తూ స్వాగతం పలికారు. శ్రీకృష్ణుడు వారందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ తన భవనంలోకి ప్రవేశించాడు. ఆయనతో పాటు దేవతలు కూడా ప్రవేశించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నాదులైన తన పుత్రులందరినీ పిలిచి, నాయనలారా, ఇదిగో ఈయన దేవేంద్రుడు, ఇదిగో వీరు రుద్రగణాలు, ఇదిగో వీరు వసుగణాలు, ఇదిగో వీరు అగ్నిదేవతా గణాలు, వీరందరికీ వరుస క్రమంలో నమస్కారాలు చేసుకోండి అని పేరు పేరున దేవతలందరినీ పరిచయం చేసి తన పుత్రవర్గం చేత వారందరికీ నమస్కారాలు పెట్టించాడు. ఇది చూసి
ఊరిలోని పుర ప్రముఖులు కూడా గంధ పుష్పాది పూజ ద్రవ్యాలను తెచ్చి దేవతలందరికీ ప్రత్యక్షంగా పూజలు చేసుకొని పరమానందంతో పొంగిపోయారు. అప్పుడు దేవేంద్రుడు శ్రీకృష్ణ బలరాముల దగ్గరకు మాత్రమే కాక మరికొందరు యాదవ ప్రముఖుల దగ్గరికి కూడా వెళ్ళి వారిని ప్రేమగా కౌగిలించుకొని తలలు నిమిరి ఇలా అన్నాడు: నాయనలారా, మీరందరూ యదువంశంలో ఉత్తములు. మీ అందరికీ ఉత్తమోత్తడు శ్రీకృష్ణుడు. ఈయన పరాక్రమాన్ని ఆశ్రయించి మీరే కాదు, మేము కూడా సుఖంగా నిర్భయంగా ఉన్నాము. ఇవాళ సాక్షాత్తుగా కుమారస్వామి ఎదుట 1000 చేతుల బాణాసురుడి చేతులు నరికి శత్రువులను గెలిచి తన మనువడు అనిరుద్ధుణ్ణి తను క్షేమంగా తెచ్చుకున్నాడంటే అది సామాన్యమైన విషయమా? ఈయన ఇంకా ఎన్నెన్నో అద్భుత కార్యాలు నిర్వర్తించాడు. ఇక మీరంతా హాయిగా ఆయనను సేవిస్తూ ఉల్లాసంగా జీవించండి అని. ఈ విధంగా శ్రీకృష్ణుని బహిరంగంగా స్తుతి చేసిన దేవేంద్రుడు మళ్ళీ మరొకసారి శ్రీకృష్ణుని ఆలింగనం చేసుకుని తనతో పాటు వచ్చిన దేవతలందరినీ వెంట పెట్టుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. దేవతలతో పాటే వచ్చిన మహర్షి బృందాలు కూడా శ్రీకృష్ణుణ్ణి, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంతలో శోణితపురం నుంచి మయూరథం మీద బయలుదేరిన ఉషాదేవి సమస్త పరివార సమేతంగా అక్కడికి చేరింది. ఆమె వెంట చాలా విస్తారమైన సఖీ బృందం కూడా ఉంది. వారందరినీ గమనించిన వృద్ధుడైన ఉగ్రసేనుడు శ్రీకృష్ణుడి వెంక చూసి ఇలా అన్నాడు: శ్రీకృష్ణ, ఉషాదేవి వెంట వచ్చిన సఖీ వర్గంలో ఉత్తమ రాజకన్యలు చాలా మంది ఉన్నారు. వీరందరితో మనం బంధుత్వం కలుపుకుంటే బాగుంటుంది. ఉదాహరణకు వీరిలో కుంభాండ పుత్రిక అయిన రమాదేవి ఉంది. ఈమెను మన సాంబుడికి ఇచ్చి చేస్తే బాగుంటుంది. అలాగే మిగిలిన ఉత్తమ కన్యలను కూడా మన వారిలో మంచి యువకులకు ఇచ్చి చేస్తే బాగుంటుంది అని. ఆ మాటలు విని అక్కడ ఉన్న పెద్దలంతా సంతోషంగా బాగుంది అన్నారు. ఉషాదేవితో వచ్చిన అప్సరస చిత్రలేఖ మాత్రం ఉషాదేవిని అక్కడి పెద్దలకు అప్పజెప్పి తను స్వర్గలోకం వైపు వెళ్ళిపోయింది. ఈలోగా అనిరుద్ధుణ్ణి తల్లి అయిన ప్రభావతీదేవి, నాయనమ్మ అయిన రుక్మిణీదేవి అక్కడికి వచ్చి అనిరుద్ధుణ్ణి కౌగిలించుకొని చచ్చి బ్రతికాడమ్మా బిడ్డ అంటూ కంటతడి పెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పిలిచి, రుక్మిణి, ముందు మనవరాలి సంగతి చూడు. ఈమె ఉత్తమ రాజకన్యక. మన పిల్లవాడి కోసం ఎంతో సాహసం చేసింది. ఇప్పుడు మన ఇంటికి కోడలుగా వచ్చింది. ముందు ఈమెను దగ్గరకు తీసుకో, ఆదరించు, మన బంధువులకు పరిచయం చెయ్యి అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి, ప్రభావతీదేవి కూడా ఉషాదేవిని ప్రేమగా దగ్గరకు తీసుకొని తమ ఇళ్లలోకి తీసుకువెళ్లి ఆదరించారు. ఆ తర్వాత ప్రద్యుమ్నుడి మరో భార్య అయిన మాయావతి కూడా ఉషాదేవిని తన ఇంటికి తీసుకెళ్లి బాగా ఆదరించింది. ఆ తర్వాత ఇతర బంధువర్గం కూడా వంశాచార ప్రకారంగా ఉషాదేవికి చేయవలసిన మర్యాదలన్నీ చేశారు. ఆ తర్వాత ఉగ్రసేన మహారాజు సూచించిన వివాహాలన్నీ జరిగాయి. అందరూ ఎంతో ఉల్లాసంగా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ఇంతవరకు బాణాసుర గర్భభంగ ఘట్టాన్ని వివరించిన వైశంపాయన మహర్షి జనమేజయ చక్రవర్తితో తన ప్రసంగాన్ని ఇలా కొనసాగించాడు. జనమేజయ, బాణాసుర చరిత్ర గురించి నువ్వు చాలా సందేహాలు వ్యక్తం చేశావు. నా కథనంలో వాటన్నింటికీ పరిపూర్ణంగా సమాధానాలు వచ్చేశాయి. గమనించావా? నీ మనస్సులో అంతర్గతంగా శ్రీకృష్ణుడి యొక్క మూలతత్వం గురించి కొన్ని సందేహాలు ఉండేవి. అందుకే ఆ మహిమల గురించి అనేక ప్రశ్నలు నువ్వు అడిగి ఉన్నావు. నీ మూల ప్రశ్నలను మనస్సులో ఉంచుకొని మహారాజ సభలో నారద మహర్షి వచ్చి చెప్పిన మహనీయోపాఖ్యానం అనే ఘట్టాన్ని నీకు వివరించి ఉన్నాను. ఈనాటి నీకే కాదు, ఆనాటి రాజులలో చాలా మందికి కూడా శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారం అవునా కాదా అని సందేహం ఉండేది. వారందరి సందేహాలు తీర్చడం కోసమే నారద మహర్షి పిలవని పేరంటంగా ఆ రాజసభలోకి దిగి వారందరికీ మహనీయోపాఖ్యానాన్ని సుందరంగా వివరించాడు. నారద మహర్షి చెప్పినట్లుగా ప్రపంచంలో నిజమైన ఆశ్చర్యకర వ్యక్తి శ్రీకృష్ణుడే. నిజమైన ధన్యుడు కూడా ఆయనే. తనను ఆశ్రయించిన వారిని ధన్యులుగా మార్చే మహనీయుడు కూడా ఆయనే. ప్రస్తుతం నేను చెప్పిన బాణాసుర ఘట్టం కూడా శ్రీకృష్ణుడి యొక్క మహనీయత్వాన్ని, ధన్యత్వాన్ని, ఆశ్చర్యకరత్వాన్ని బహుముఖాలుగా ప్రకటిస్తుంది.
ఈ ఘట్టం చివరిలో దేవతా వర్గాలన్నీ శ్రీకృష్ణుడి వెంట వచ్చి ద్వారకాపుర వాసులందరికీ ప్రత్యక్షంగా దర్శనమిచ్చాయని చెప్పుకున్నాం. అసలైన ఆశ్చర్యం అది కాదు. ఆ దేవతా వర్గాలన్నింటి రూపంలో ఉన్నది శ్రీకృష్ణుడే. వారందరూ ఆయనకు రూపాంతరాలు మాత్రమే. దేవతల్లో ఇంద్రుడు శ్రీకృష్ణుడే, రుద్రులలో శంకరుడు శ్రీకృష్ణుడే, నాగులలో వాసుకి శ్రీకృష్ణుడే. ఇలా పేర్లు చెప్పడం కూడా వ్యర్థమే. సమస్తమైన సరాచర ప్రపంచం అంతా కూడా ఆయన యొక్క రూపాంతరమే అనే విషయాన్ని గ్రహించిన వాడే నిజమైన తత్వవేత్త. కనుక ఓ జనమేజయ, నువ్వు నీ మనస్సులో గల సందేహాలన్నీ తొలగించుకొని శ్రీకృష్ణ పరమాత్మను ఆ విధంగా భావించు. ఫలశ్రుతి. జనమేజయ, ఇక్కడితో నీకు వినిపిస్తున్న హరివంశ పురాణంలో విష్ణు పర్వం ముగిసింది. ఈ విష్ణు పర్వాన్ని మనస్సులో ధారణ చేసిన వారికి వంశ ప్రతిష్ఠ పెరుగుతుంది. ఇందులో బాణాసుర చరిత్రను పరిపూర్ణంగా భావన చేసిన వారికి మనస్సు ధర్మం నుంచి తొలగిపోదు. ఈ పర్వంలో చెప్పిన శ్రీకృష్ణ లీలా విశేషాలను, శ్రీకృష్ణ మహిమా విశేషాలను రోజూ తెల్లవారుజామున నిద్రలేచి మనస్సులో ధారణ చేసేవారికి సర్వ పాపాలు తొలగి విష్ణులోకం లభిస్తుంది. వారికి ఈ లోకంలో గాని స్వర్గలోకంలో గాని కోరిన వస్తువు దొరకకపోవటం ఉండదు. ఈ పర్వ పారాయణ వల్ల సంపూర్ణ వేద పారాయణ ఫలితం లభిస్తుంది. వీరులకు విజయం లభిస్తుంది, వ్యాపారులకు ఐశ్వర్యం లభిస్తుంది, మనస్సులో కోరిన కోరికలన్నీ తీరుతాయి, దీర్ఘాయుష్యం లభిస్తుంది. ఈ విధంగా జనమేజయ వైశంపాయన సంవాదాన్ని శౌనక మహర్షి యొక్క యజ్ఞ సమయంలో శౌనకాదులకు వినిపిస్తున్న రోమహర్షణ పుత్రుడైన ఉగ్రశ్రవసుడు ఆనాటి తన ప్రసంగాన్ని ముగింపుకు తెస్తూ, ఓ ఉత్తమ యాజ్ఞికులారా, యదువంశ శాఖల గురించి మీరు అడిగిన విశేషాలన్నీ కొన్ని చోట్ల సంగ్రహంగాను కొన్ని చోట్ల విస్తారంగాను మీకు వినిపించాను. ఇంకా ఏమి చెప్పమంటారు అని అడిగాడు. హరివంశంలోని విష్ణు పర్వం సమాప్తం.